హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన ఉమ్మడి వంటలు ఛానల్కి. వచ్చేది వరలక్ష్మి వ్రతం కదా, అమ్మవారిని ఎలా ముస్తాబు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఇత్తడి చెంబుని తీసుకొని మనము 1 రూపీ కాయిన్స్ అయినా 2 రూపీ కాయిన్స్ అయినా 5 రూపీ కాయిన్స్ అయినా నీట్గా బాగా కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చెంబు పైన డబల్ స్టిక్కర్ అంటించుకోవాలి. ఈ డబుల్ స్టిక్కర్ను మనం ఎంత కావాలంటే అంత కట్ చేసుకొని అంటించుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకొని నీట్గా మనము చెంబుకు అతికించుకోవాలి. ఇలాగా చెంబుకు చుట్టూరా అంటించుకోవాలి. ఇప్పుడు దీనిపైన ప్లాస్టర్ ఉంటుంది కదా, అది తొలగించేసి కాయిన్స్ అతికించుకోవాలి. ఇలాగా అతికించుకున్న తర్వాత ఈ గ్యాపులలో, ఇక్కడ గ్యాపులు వస్తున్నాయి కదా, గ్యాపులలో మళ్ళీ కాయిన్ పెట్టుకోవాలి. తర్వాత చూపిస్తాను. ఇలాగా ఒక లేయర్ పెట్టిన తర్వాత ఈ సందులకు ఇంకొక కాయిన్ మధ్యలోకి పెట్టుకోవాలి. ఇప్పుడు కింద ఇంకొక లేయరు స్టిక్కర్ అతికించుకోవాలి. అతికించాక మళ్ళీ స్టిక్కర్ పైది పీకేసి అలాగా సెకండ్ స్టెప్ పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మొత్తం చెంబు అంతా నీట్గా అట్లా అలాగే సెట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, 2 లేయర్లు పెట్టాక నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. చెంబుని ఇలా బోల్లిచ్చి నీట్గా ఇబ్బంది లేకుండా ఇలాగ అతికించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు చేతిలో పట్టుకున్నామంటే ఒక కాయిన్ నుంచి ఒక కాయిన్ పెట్టే లోపల ఊడిపోతున్నాయి. కాబట్టి ఇలా టేబుల్ మీద పెట్టుకోను, లేదంటే టీపాయ్ మీద పెట్టుకోను నీట్గా అతికించుకోండి ఫ్రెండ్స్. ఈజీ మెథడ్. టేపు ఇలాగ ఎటు టేపుకి ఇలా కాయిన్స్ అతికించుకొని ఇలాగ పెట్టుకున్నామండి. ఇలాగ అన్ని కాయిన్స్ అన్ని కరిపించుకున్న తర్వాత బియ్యం పోసేసి ఇలా లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకొని పూలతో డెకరేషన్ చేసుకొని ఇక్కడ గంధం పెట్టి కుంకుమ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే చేసుకొని వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోండి ఫ్రెండ్స్. బై బాయ్ ఫ్రెండ్స్.